హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వీడియోలో కోరహు అంటే ఎవరు, అసలు ఆయన చేసిన పని ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. ముందుగా మనం చూస్తే యాకోబుకి 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులు 12 గోత్రాలుగా విభజించారు. 12 గోత్రాల నుండి 12 మంది వచ్చారు. కానీ మనకి కావాల్సిన వాడు లేవి. లేవికి 3 కుమారులు. లేవి వంశం గురించి మనం మాట్లాడుకోవాలి. లేవికి 3 కుమారులు. వాళ్ళ పేర్లు ఏంటంటే గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3లో మనకి కావాల్సిన వాడు కహాతు. కహాతు కుమారులు 4. వాళ్ళ పేర్లు ఏంటి అంటే అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఈ కహాతీయులు చేసే పని ఏంటి అంటే లేవి వంశస్థులు దేవుని సేవకు నియమించబడ్డారు. కహాతీయుల పని ఏంటి అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణమై వెళ్లేవాళ్ళు. అలా వాళ్ళు ప్రత్యక్షపు గుడారం అనేది ఒక వారం అక్కడ ఒక వారం ఇక్కడ ప్రయాణంలో వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదేనండి టెంట్ అనేది, ప్రత్యక్షపు గుడారం. వాటి ఉపకరణములన్నీ మోసేవాళ్ళు అనమాట. అర్థం కాలేదా? అహరోను కుమారులు ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉపకరణములన్నిటినీ కప్పి వాటి మీద కవర్ చేసి కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మొయ్యాలి. అది వీళ్ళు చేసే పని. వాళ్ళు చావకుండా ఉండాలంటే పరిశుద్ధమైన ఉపకరణాలన్నీ ముట్టుకోకుండా ఉండాలి. ఇది కహాతీయుల భారము. ఇంకా గెర్షోనీయుల వంశం వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే యాజకులు మందిరపు తెరలను మోయటం, వాటిని జాగ్రత్తగా చూడటం. ఇక మెరారీయుల వంశం వాళ్ళ పని ఏంటి అంటే మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, వాటి మేకులను, తాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ పనంతటికి కావలసినవి వాళ్ళు మోసి కాపాడాలన్నమాట. ఇక మనం ఇక్కడ చూసుకుంటే కహాతుకు 4 కుమారులు. వాళ్ళ పేర్లు ఏంటంటే అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. ఆల్రెడీ మనం అమ్రామ్ గురించి చూసాం కదా. అమ్రామ్ ఎవరంటే మోషే, అహరోను, మిరియాముల తండ్రి. ఇక మనకి కావాల్సింది ఇస్హారు, 2వ వాడైన ఇస్హారు. ఇది నిర్గమకాండం 6వ అధ్యాయం 16వ అధ్యాయం నుండి 29వ వచనం వరకు కనిపిస్తుంది. ఇస్హారు కుమారులు ఎవరు అంటే కోరాహు, నెపెగు, జిక్రి. కోరాహు కుమారులు ఎవరు అని చూస్తే కోరాహు కుమారులు అస్తీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరాహీయుల కుటుంబము. ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లలు. మోషే, అహరోను, కోరాహు వీళ్ళంతా అన్నదమ్ములవుతారు. దేవుడు లేవి వంశస్థులను యాజకులుగా ప్రత్యక్షపు గుడారపు ఉపకరణములన్నిటినీ మోయడానికి నియమించాడు. ఇక్కడ కోరాహు విలన్ టైప్, అంటే దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నాడు. అహరోను, మోషే దేవుని పని చేస్తున్నారని, నేను కూడా పరిశుద్ధుడినే, నేను కూడా ప్రత్యక్షపు గుడారంలో ధూపం వేస్తాను, మీతో నాకు పని లేదు అని మోషే అహరోనుతో అంటాడు. అప్పుడు మోషే తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన అంటే దేవుడు దేవుని సన్నిధిలో తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకుంటాడు అని మోషే అంటాడు. ఇక్కడ కోరాహు దేవుడికి విరోధంగా ఉన్నాడు. కోరహు తన అన్నలకు విరోధంగా ఉన్నాడు. నేను కూడా మందిరంలో ధూపం వేయడానికి నేను కూడా పరిశుద్ధుడునే అనుకుంటూ ఉంటాడు. అది యాజకుడు చేయాల్సిన పని. కోరాహుతో పాటు రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనుతో పాటు ఇంకా 250 మంది పేరు పొందిన సమాజ ప్రధానులైన పేరు పొందిన 250 మందితో మోషేకు ఎదురుగా లేచాడు. ఎదురుగా లేచి ఇలా అంటున్నాడు కోరాహు, యాజకుడైన అహరోను చేసే పని కోరాహు నేను కూడా చేస్తానంటున్నాడు. కానీ వాళ్ళకి అప్పచెప్పిన పని అది కాదు. కానీ అహరోనుని అతని కుమారులను లేవి వంశంలో దేవుడు ఎన్నుకున్నాడు. కేవలం యాజకులుగా అహరోను వంశాన్ని ఎన్నుకున్నాడు. అంటే తరతరాల వరకు అహరోను నుంచి వచ్చిన వారి కుటుంబం మాత్రమే సేవ చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే యాజకులుగా సేవ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. యాజకునిగా చేసే పని అహరోను కుటుంబానికి మాత్రమే నియమించాడు దేవుడు. కానీ ఇక్కడ కోరహు నేను కూడా చేస్తానంటున్నాడు. కానీ అహరోనును అతని కుమారులను లేవి వంశంలో ఎన్నుకున్నాడు. అంటే వాళ్ళను కూడా ఎన్నుకున్నాడు, ఎన్నుకోలేదని కాదు. తరతరాల వరకు అహరోను నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబం మాత్రమే సేవ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. కోరాహు మోషేతో అహరోనుతో ఇలా అంటున్నాడు, మీరెందుకు హెచ్చించుకుంటున్నారు అంటాడు. ఇక్కడ కోరాహు ముందు నుంచే మోషేకి అహరోనికి విరోధంగా ఉన్నాడు. మోషే ఇలా అంటున్నాడు, మీరంతా యెహోవాకు విరోధంగా పోగైయున్నారు. ఇక్కడ ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను మోషే పిలిపించి వారితో ఇలా అంటున్నాడు, మాతో రండి, ప్రయాణం కొనసాగిద్దాం. అంటే
నువ్వు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని రాలేదు, అరణ్యంలో చంపాలనుకుంటున్నావా? మా మీద అధికారిగా అంటే మా మీద ప్రభుత్వం చలాయించాలనుకుంటున్నావా? నీకు అధికారం కావాలా మా మీద అని అంటున్నాడు. మా మీద నీకు అధికారం కావాలా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకొని రాలేదు, ఇంకా పొలంలో ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకివ్వలేదు, మేము రాము అంటారు. అప్పుడు అందుకు మోషేకి కోపం వచ్చి, నీవు వారి నైవేద్యములను లక్ష్య పెట్టకు, ఒక్క గాడిదనైనా వారి దగ్గర నేను తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదు అని యెహోవా యొద్ద మనవి చేశాడు. అప్పుడు మోషే కోరహు అతని సమూహంతో అంటే 250 మంది ప్రజలతో, రేపు ఉదయం అహరోను ఇంకా మీరంతా రేపు ఉదయం దేవుని సన్నిధికి రావాలి. మీలో ప్రతివాడు అంటే కోరహు ఇంకా కోరహుతో ఉన్న ప్రతివాడు దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి ధూపార్తిని పట్టుకొని 250 మంది యెహోవా సన్నిధికి తేవాలని మోషే చెప్తాడు. అప్పుడు ఉదయం దేవుని సన్నిధికి వస్తారు. ప్రతివాడు ధూపం అర్పించడానికి వాటిలో అగ్ని ఉంచి ధూప ద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర ఉన్నారు. అప్పుడు కోరహు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఆ 250 మందితో వచ్చారు. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రజలు, ఈ కోరహు ప్రజలను మోషేకి అహరోనుకి ఇంకా దేవునికి విరోధంగా పోగు చేశాడు. యెహోవా మహిమ సర్వ సమాజానికి కనపడింది. ఇక్కడంతా ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర ఉన్నారు అందరూ. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు, మీరు వీళ్ళ దగ్గర నుండి అంటే సమాజంలో నుండి అవతలకు వెళ్ళండి, క్షణంలో నేను వారిని కాల్చివేస్తానని మోషే అహరోనుతో దేవుడు చెప్తాడు. ఇక్కడ మోషే అహరోను దేవునికి సాగిలపడి, సమస్త శరీర ఆత్మలకు దేవుడువైన దేవా, ఈ కోరహు ఒక్కడు పాపం చేశాడని సమస్త సమాజం అంటే 250 మంది మీద కోప్పడతావా అని వేడుకున్నారు. అప్పుడు యెహోవా మోషేకు కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసములు అంటే గుడారాలు వేసుకున్న వాళ్ళ పక్కన ఉంటారు కదా జనాలు, వాళ్ళని చుట్టుపక్కల లేకుండా వెళ్ళిపోమ్మని జన సమూహంతో చెప్పమని దేవుడు మోషేకి చెప్తాడు. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల దగ్గరికి ఇశ్రాయేలీయులలో పెద్దల్ని తీసుకుని వెళ్తాడు. మీరు నశించిపోకుండా ఉండాలంటే ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి దూరంగా వెళ్ళండి, వారికి కలిగినది ఏది ముట్టుకోకుండా దూరంగా వెళ్ళండి అని మోషే సమాజంలో ఉన్న ప్రజలతో అంటాడు. కాబట్టి అందరూ కోరహు, దాతాను, అబీరాముల నివాసం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా ఆ నివాసాలలో ఎవరున్నారంటే దాతాను, అబీరాములు ఇంకా వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారం ద్వారం దగ్గర ఉన్నారు. అంటే అందరు వెళ్ళిపోయారు, ఆ గుడారం దగ్గర నుండి పారిపోయారు. దేవుడు ఈ సమస్త కార్యం చేయడానికి నన్ను పంపాడు, నా అంతటా నేను వీటిని చేయలేదు. దేవుడు ఈ సమస్త కార్యం చేయడానికి నన్ను పంపాడు అని మోషే చెప్తున్నాడు. నా అంతటా నేను వీటిని చేయలేదని మీరు తెలుసుకుంటారు. మనుషులందరూ లేదా మనుషులందరికీ వచ్చిన మరణం వంటి మరణం అంటే అందరూ మనుషులు చనిపోయినట్టు చనిపోతే యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో బతికి ఉండగానే పాతాళంలో కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తాన్ని మింగివేసిన ఎడల వాళ్ళు యెహోవాకు భయభక్తులు కలిగి జీవించలేదని అర్థం. దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు, అలక్ష్యం చేశారని తెలుస్తుంది. మోషే ఈ మాటలు ప్రజలకు చెప్పగానే వాళ్ళు నిల్చున్న కింద భూమంతా నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను అంటే కోరహు కుటుంబంలో దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళు అంటే కోరహు కుటుంబంలో దేవునికి విరోధంగా ఉన్నవాళ్ళు అని అర్థం. ఇంకా కోరహు సంబంధులు అంటే కోరహుల దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు అని అర్థం. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి సంబంధులను, వారి సమస్త సంపాద్యమును భూమి మింగేసింది. బతుకుండగానే పాతాళంలో కూలిరి. వాళ్ళు సమాజంలో ఉండకుండా నశించిపోయారు. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనల్ని కూడా మింగేస్తుందేమో అని పారిపోయారు. అప్పుడు యెహోవా దగ్గర నుండి అగ్ని బయలుదేరి అంటే దేవునికి కోపం వచ్చింది. ధూపం అర్పించడానికి వచ్చిన ఆ 250 మందిని అగ్నితో కాల్చేశాడు. అప్పుడు దేవుడు మోషేతో, నువ్వు యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజర్తో ఇలా అను, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి, ఆ అగ్ని దూరంగా చల్లండి అంటాడు. అంటే పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠానికి కప్పుగా
వెడల్పైన రేకులుగా చేయమని చెప్తాడు. ఇక్కడ మీకు ఇంకొక విషయం క్లారిటీ. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం ప్రకారం కోరహు కుమారులు చావలేదు. అయితే వీళ్ళంతా భూమి మింగేసింది. కోరహు కుటుంబం అంటే కోరహుల ఆలోచించే వాళ్ళ కుటుంబం అంతా మింగివేసింది. కానీ కోరహు కుమారులు చావలేదు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం ప్రకారం. మీకు ఇంకో డౌట్ వస్తుంది, వీళ్ళు కొన్ని కీర్తనల్లో అధ్యాయాలు రాశారనమాట. దేవుని వైపు ఉన్నారు కోరహు కుమారులు. ఇక అది నెక్స్ట్ విషయం. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతానం, అహరోను వంశం మాత్రమే ధూపం వేయాలి. కానీ అన్యుడెవడు ధూపం అనేది వేయడానికి యెహోవా సన్నిధికి సమీపించకూడదు. కోరహుల అంటే దేవునికి విరోధంగా, ఇంకా కోరహు అతని సమాజం అంతా దేవునికి విరోధంగా ఉంది కదా, వాళ్ళు చేసినట్టు కాకుండా ఇక ఎవ్వరూ చేయకుండా ఉండడానికి, ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండటానికి యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అంటే కోరహుతో పాటు 250 మంది అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయించాడు. తర్వాత రోజు మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుతూ గొనుగుతూ, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి ప్రజలంతా మోషేకి అహరోనికి విరోధంగా పోగయ్యారు. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమ కనపడింది. మోషే అహరోను ప్రత్యక్షపు గుడారం ఎదుటికి వచ్చారు. అప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపజేయుదును అని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. మోషే అహరోను. అప్పుడు మోషే అహరోనుతో ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం యొద్దకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయమని చెప్తాడు. యెహోవా కోపం అనేది యెహోవా సన్నిధి నుండి బయలుదేరింది. అప్పటికే అహరోను మోషే చెప్పినట్టు వాటిని తీసుకొని అంటే ధూపార్తులను తీసుకొని సమాజం మధ్యన పరిగెత్తుకొని పోయాడు. తెగులు అప్పటికే స్టార్ట్ అయిపోయింది. కాగా అహరోను ఆ జనులు దేవునికి విరోధంగా తిరిగిన జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. అహరోను చనిపోయిన వాళ్ళకి బతుకున్న వాళ్ళకి మధ్య ధూపార్తులను పట్టుకొని నిలవగా తెగులు ఆగిపోయింది. కోరహుతో చనిపోయిన వాళ్ళు కాక ఫ్రెష్గా 14,700 మంది చనిపోయారు ఆ తెగులు చేత. ఇక ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరకు వచ్చేసాడనమాట, మోషే దగ్గరికి. అలా కోరహు దేవునికి విరోధంగా ఉన్నందువల్ల భూమి బతుకుండగానే పాతాళానికి తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ కోరహు కుమారులు చనిపోలేదు. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 9వ వచనం ప్రకారం కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, కోరహు కుమారులు చావలేదు. ఇక్కడ తండ్రి దేవునికి విరోధంగా చేశారు, కానీ కుమారులు దేవుణ్ణి అనుసరించారు, దేవుని మాటలకు విధేయత చూపారు అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా కీర్తనలు కూడా రాశారనమాట. కీర్తనలో కొన్ని అధ్యాయాలు రాశారు. అంటే దేవుని వైపు తిరిగి దేవుని వాక్యాలను అనుసరించి దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండి కొన్ని కీర్తనలు అధ్యాయాలు రాశారు. ఇదండి కోరహు గురించి క్లారిటీగా వీడియో అనేది. కోరహు చేసిన పాపం అనేది పాతాళానికి తీసుకొని వెళ్ళింది. ప్రజెంట్ అప్పటికప్పుడే తీసుకొని వెళ్ళింది. కానీ కుమారులు దేవుని తట్టు తిరిగారు, దేవుని వైపు తిరిగారు అని అర్థం చేసుకోవాలి. ఇదండి చివరిగా కోరహు గురించి వీడియో అనేది.